Yes, guys, I'm back. Of course, వీడియో కొంచెం లేట్ అయింది, బట్ ఐ హోప్ సారీ అన్నిటికన్నా ముందు ఈరోజు 11th యానివర్సరీ ఆఫ్ బీటీఎస్. సో హ్యాపీ 11 years టు బీటీఎస్. అండ్ వాళ్ళ 11 years యానివర్సరీ కాబట్టి 11 ఫ్యాక్ట్స్ తోటి ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బీటీఎస్ ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే కొరియాలో అది బంగ్తన్ సున్యందా, అలాగే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్. బీటీఎస్ 13th June 2013లో డెబ్యూ చేశారు వాళ్ళ యొక్క ఫస్ట్ సాంగ్ నో మోర్ డ్రీమ్స్ తోటి. అండ్ ఇప్పుడు వాళ్ళు 11వ యానివర్సరీని జరుపుకుంటున్నారు. బీటీఎస్ ఒక ఫ్యాన్ బేస్ పేరు ఆర్మీ. దాని ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే అడోరబుల్ రిప్రజెంటేషన్ ఎంసీ ఫర్ యూత్ అని అర్థం. సో యాక్చువల్గా బీటీఎస్ ఆర్మీ కాకుండా దానికి ముందు బెల్ అనేది కూడా వాళ్ళు యూజ్ చేద్దామని అనుకున్నారు, బట్ మళ్ళీ బెల్ అంటే మరీ బాగోదని చెప్పి వాళ్ళు ఆర్మీకి సెటిల్ అయ్యారనమాట. ఈ నెక్స్ట్ ఫ్యాక్ట్ జిమిన్ గురించి. మనందరికీ తెలుసు చాలామంది ఐడల్స్కి ఒక స్టేజ్ నేమ్ వేరుగా ఉంటుంది అండ్ అలాగే ఒరిజినల్ నేమ్ వేరుగా ఉంటుంది. కానీ జిమిన్ మాత్రం తన ఒరిజినల్ నేమ్తోనే డెబ్యూ అయ్యాడు. కాకపోతే తన డెబ్యూ అవ్వకముందు వాళ్ళు 2 స్టేజ్ నేమ్స్ అనేది తనకి ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి బేబీ జే అండ్ బేబీ జీ. దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కానీ బేబీ జే అని ఫైనలైజ్ అయిపోయింది ఆల్మోస్ట్. బట్ లాస్ట్లో జిమిన్కి ఇది కొంచెం వియర్డ్గా ఉంది పలకడానికి అని చెప్పేసి అది డ్రాప్ చేసి దే వెంట్ విత్ పాక్ జిమిన్. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మన గుడ్ బాయ్ అండ్ హ్యాండ్సమ్ బాయ్ అయిన వి గురించి, ఏకేఏ కిమ్ టయాంగ్ గురించి. సో మనందరికీ తెలుసు కిమ్ టయాంగ్ ఒక ఫార్మర్, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారని చెప్పేసి. సో అందుకే తను బిగ్ హిట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే ఎప్పుడైతే బిగ్ హిట్కి వెళ్తున్నాడో, లైక్ సియోల్కి వస్తున్నాడో, అప్పుడు వాళ్ళ మమ్మీ తన కోసం ఒక ఎక్స్పెన్సివ్ జాకెట్ కొనిందనమాట, రెడ్ జాకెట్. సో ఆ జాకెట్ వేసుకొని వెళ్తే ఎవరు తన కొడుకుని తక్కువగా చూడరని, అందరూ తనకి మంచిగా గౌరవం ఇవ్వాలని అది కొనింది అనమాట. ఇది ఆ రెడ్ జాకెట్. హౌ క్యూట్ కదా. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి జిన్ గురించి. జిన్ ఒక్కడు మాత్రమే చాలా లెస్ స్కాండిల్స్లో ఉన్నాడనమాట. ఓన్లీ ఒక్క స్కాండిల్ ఉంది, అది కూడా చాలా పెద్ద స్కాండిల్. ఇట్స్ సో ఫనీ స్కాండిల్ యాక్చువల్లీ. మిగతా బీటీఎస్ మెంబర్స్ అందరూ ఏదో ఒక స్కాండిల్లో ఉన్నారు, డేటింగ్ ఎనీథింగ్ ఆర్ సంథింగ్. కానీ ఓన్లీ జిన్ మాత్రమే ఈ ఒక్క స్కాండిల్లో ఉన్నాడు. అది కూడా అందరినీ నవ్వించే స్కాండిల్. సో ఆ స్కాండిల్ ఏంటంటే, సో బీటీఎస్ 2014లో ఉన్నప్పుడు జిన్ వంట వండి ఒక పోస్ట్ పెట్టాడనమాట. ఇది తను నేను ఇలా వంట చేశాను అని చెప్పి. సో ఫస్ట్ అందరూ ఇది చూసి ఏంటి దీంట్లో ఏంటి తేడా అని అనుకోవచ్చు, కానీ దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా జిన్ ఆ టైంలో 2 ఫొటోస్ పెట్టాడు. ఒకటి ముందుది, ఇంకొకటి ఇది. అఫ్కోర్స్ ఈ ఫోటోలో అందరూ షర్ట్లెస్ జిన్ కుక్ని బౌల్లో కనిపెట్టారు అండ్ ఈగల్ ఐస్ ఆఫ్ ఆర్మీ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకొక ఆర్మీ ఆ ఫోటోలో ఏం కనిపించిందంటే, ఇంకొక ఫోటోలో షీ ఫౌండ్ అ కింగ్ సైజ్ కాండోమ్స్. ఎస్, అందుకే పెద్ద స్కాండిల్ అని చెప్పి. ఐ మీన్ ఇమాజిన్, డేటింగ్ స్కాండిల్ కాదు, ఇంకేదైనా స్కాండిల్ కాదు, ఇట్స్ కాండోమ్ స్కాండిల్. అండ్ అది కూడా ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పేసి. బట్ తర్వాత బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అది నిజంగానే కాండోమ్స్ అండ్ దాన్ని ఫ్యాన్ మీట్లో ఇచ్చారని. అదంతటితో అయిపోయింది. బీటీఎస్ ఆల్మోస్ట్ 2015లో డిస్బ్యాండ్ అయిపోయేది. ఎస్, షాకింగ్ అయినా ఇది నిజం. సో బీటీఎస్ డెబ్యూ అయింది 2013లో అండ్ 2015 దాకా కూడా వాళ్ళంత పెద్ద గ్రూప్ ఏం కాదు, వాళ్ళకి రెస్పాన్సెస్ కూడా అంత బాగా ఏం రాలేదనమాట. సో అందుకే వాళ్ళు అనుకున్నారు, మనం చేసే నెక్స్ట్ సాంగ్ ఏదైతే 2015లో వాళ్ళు రిలీజ్ చేయబోయే నెక్స్ట్ సాంగ్ కనుక హిట్ కాకపోతే ఖచ్చితంగా మనం డిస్బ్యాండ్ అయిపోదామని అనుకున్నారు. ఆ 2015లో వచ్చిన సాంగ్ ఈజ్ ఐ నీడ్ యూ. అదే వాళ్ళ కెరియర్ని నిలబెట్టిన సాంగ్, అలాగే వాళ్ళ యొక్క ఫస్ట్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది అనమాట కొరియాలో. ఒకవేళ ఐ నీడ్ యూ గనక ఫెయిల్ అయిపోయి ఉంటే ఈరోజు మనకి బీటీఎస్ ఉండేది కాదు, వాళ్ళు ఈ 11వ యానివర్సరీ జరుపుకునేవారు కూడా కాదు.
ఈ నెక్స్ట్ ఫ్యాక్ట్ షుగా గురించి. షుగాకి 2012లో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. అండ్ 2013లో తనకి ఆ యాక్సిడెంట్ వల్ల షోల్డర్ డిస్లొకేట్ అయిందని కూడా తెలిసిందనమాట. సో ఈ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అండ్ ఆ టైంలో తను ఎలాగా ఉన్నింది, తన మైండ్ సెట్ అదంతా చెప్పడానికి తను ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. దట్ ఈస్ కాల్డ్ అమిగ్డలా. ఈ సాంగ్లో తనకి అప్పుడు ఆ యాక్సిడెంట్ అంతా ఎలా జరిగింది, తన తర్వాత తన మైండ్ ఎలాగా ఉందని చాలా బాగా తను ప్రజెంట్ చేశాడు. ఐ హోప్ మీరు ఆ సాంగ్ అందరూ స్ట్రీమ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు తను బాగానే ఉన్నాడు. ఈ మధ్యలోనే రీసెంట్గా తనకి షోల్డర్ మళ్ళీ ఆపరేషన్ కూడా జరిగింది 2020లో అనుకుంటా. అండ్ హీ ఈజ్ ఫైన్ నౌ. సో బీటీఎస్ఏ అనమాట ఎవరైతే ఫస్ట్ బిల్ బోర్డ్లోకి ఎక్కిన ఫస్ట్ కొరియన్ ఆర్టిస్ట్ ఆర్ బ్యాండ్ అని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క ఫస్ట్ బిల్ బోర్డ్ యొక్క స్థానం 2017లో వాళ్ళు ఫస్ట్ వెళ్ళారనమాట. అది కూడా 64 or 65 పొజిషన్లో. అండ్ తర్వాత వాళ్ళు ఫస్ట్ పొజిషన్ కూడా చేరుకున్నారు, అది కూడా 2018 తోటి. అండ్ తర్వాత వాళ్ళ యొక్క ఫస్ట్ BBMA అవార్డ్స్ వచ్చేసి 2017లో వాళ్ళకి రావడం జరిగింది, అది కూడా పాపులర్ సోషల్ ఆర్టిస్ట్ కేటగిరీలో. ఈ కేటగిరీని వాళ్ళు ఫస్ట్ టైం గెలిచారనమాట. ముందు దాకా ఓన్లీ జస్టిన్ బీబర్ 6 years నుంచి ఇదే కేటగిరీలో గెలుస్తూ వచ్చాడు. ఇది తర్వాత ఫస్ట్ BTS వాళ్ళే గెలుచుకున్నారు జస్టిన్ బీబర్ తర్వాత. చెప్పబోయే ఫ్యాక్ట్ చాలామంది ఆర్మీస్కి కోపం తెప్పించవచ్చు, కానీ బేర్ విత్ మీ. సో యాక్చువల్గా 2016లో బూసాన్లో ఒక బూసాన్ ఏషియా ఫెస్టివల్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ జరిగిందనమాట. దాంట్లో ఎలాగంటే చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అందరూ దాంట్లో యాక్చువల్గా పర్ఫామ్ చేయాల్సి ఉంది. అయితే ఏంటంటే దాంట్లో BTS వాళ్ళ పేరు కూడా ఉందన్నమాట. BTS కూడా యాక్చువల్గా పర్ఫామ్ చేయాలి, కానీ ఏమవుతుందంటే పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోతున్నాయి అండ్ షో ఎండ్ అయిపోతుంది, కానీ BTS పర్ఫార్మెన్స్ మాత్రం రావట్లేదు. ఆఖరికి లాస్ట్లో అంతా అయిపోయి క్లోజింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత BTS పర్ఫామ్ చేశారనమాట. అది కూడా ఏంటి, BTS వాళ్ళు మేము చేస్తాము, ఆర్మీ మా కోసం ఉన్నారు, మాకు బ్రాడ్కాస్ట్ చేయకపోయినా పర్లేదు అని చెప్పి చేశారనమాట. సో యాక్చువల్గా ఆ టైంలో బ్రాడ్కాస్ట్ చేయలేదు వాళ్ళది, ఓన్లీ లైవ్ వీడియోస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో BTS ఆఖరికి ఆ స్టేజ్ మీద అంతా కాన్ఫెట్టి అదంతా ఉన్నా కూడా, ఎంత డేంజర్ అయినా కూడా ఆర్మీ కోసం వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేశారనమాట. BTSఏ యుఎన్లో మాట్లాడిన మొట్టమొదటి గ్రూప్. వాళ్ళు 2018లో ఎండ్ వైలెన్స్ క్యాంపెయిన్ ఏదైతే యుఎన్లో జరుగుతుందో దాంట్లో లవ్ యువర్ సెల్ఫ్ యొక్క ఇంపార్టెన్స్ మీద వాళ్ళు స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఈ స్పీచ్ తర్వాత చాలా ఫేమస్ అయింది అండ్ దీన్ని కొన్ని స్కూల్ కరికులమ్స్లో కూడా యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు యూనిసెఫ్ కొరియాకి $500,000 అనేది డొనేట్ చేయడం కూడా జరిగిందనమాట. ఇది నెక్స్ట్ మనది ఫ్యాక్ట్ అనుకోవడం చెప్పడం కన్నా ఇది జంగుకుకి జరిగిన ఒక క్రీపీ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు జంగుక్ వచ్చేసి చాలా చిన్న ఏజ్ నుంచే సింగింగ్ అండ్ చాలా ఆడిషన్స్ ఇవ్వడం తను మొదలు పెట్టాడు అనమాట. అయితే ఏం జరిగిందంటే తను ఫస్ట్ టైం సియోలో వచ్చినప్పుడు ఒక ఆడిషన్ తర్వాత ఒక ఏజెంట్ కైండ్ ఆఫ్ మ్యాన్ తనకి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. నేను ఇలా ఏజెంట్, సో నువ్వు ఈ హోటల్ రూమ్కి రా, మనం నీతో డిస్కస్ చేసి నీ ఆడిషన్ వీడియో అంతా అక్కడ డిస్కస్ చేసి తీసి తర్వాత నీకు నేను ఛాన్సెస్ ఇస్తానని చెప్పాడనమాట. జంకుకి అప్పుడు 13 years. అది ఎంత క్రీపీ అంటే జంకుకి కూడా భయం వేసి తను వెళ్ళలేదనమాట. థ్యాంక్ గాడ్ తను వెళ్ళలేదు, లేకపోతే మనం చెప్పలేము ఏం జరిగి ఉండేదో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ నెక్స్ట్ జిన్ ఏదైతే చెప్తున్నాడో అది చేసేయండి అబ్బా ప్లీజ్.